అండి, ఇవాళ నిమ్మకాయ పచ్చడి పెట్టుకుందాం. ఇవి నిమ్మకాయల్ని మంచిగా కడిగి మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి. ఇవి కేజీ నిమ్మకాయలు. వీటిని ఇప్పుడు 4 వక్కలుగా కట్ చేసుకుందాం. నిమ్మకాయలన్నీ ఇట్లా 4 వక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. ఇందులో ఇవి కిలో ముక్కలు. ఇందులో నుంచి ఒక 3 కాయలు తీసుకున్న రసం పిండాలి. ఇందులో ఇట్లా 3 కాయల్ని రసం పిండుకోవాలి కదండి. ఇప్పుడు 1/2 కిలో ఉప్పు పోసుకోవాలి. పసుపు, అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇది 3 రోజుల తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇక ఒక డబ్బాలో ఎత్తుకుందాం. 1/2 కిలోకు అర్ధపావు ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకోవాలి. ఎత్తుకున్నామండి. ఇది 3 రోజుల తర్వాత పోపు పెట్టుకోవాలి. అంతేనండి, నిల్వ నిమ్మకాయ పచ్చడి రెడీ.